మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి అనుకుంటే గణేష్ ఇన్ఫోబిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ పూర్తిగా ఉచితం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ఇదివరకు వీడియోలు మీకు కనిపిస్తే వాటిని చూస్తూ మీరు ఇంగ్లీషు నెమ్మదిగా అర్థం చేసుకుంటూ నేర్చుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో చేయడానికి నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద బాగుంది అని కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. ఈ వీడియోలో మనం ఇంట్లో రోజు సాధారణంగా తెలుగులో మాట్లాడే వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా అనాలో నేర్చుకుందాం. ఇది పార్ట్ 3 అంటే 3వ భాగం. మొదటి భాగం 2వ భాగాన్ని కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీరు యూట్యూబ్లో గణేష్ ఇన్ఫోవిడ్స్ అని వెతికితే ఆ వీడియోలు కనిపిస్తాయి. వాటిని చూస్తూ మీరు ఆ వాక్యాలను కూడా నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఇంట్లో మాట్లాడే తెలుగు వాక్యాలను మరికొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా అనాలో నేర్చుకుందాం. కాళ్ళు కడుక్కో. కాళ్ళు కడుక్కో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? వాష్ లెగ్స్ అనాలి. ఇక్కడ వాష్ అంటే కడుక్కో అని ఎదుటివారికి చెప్పటం. లెగ్స్ అంటే కాళ్ళు. వాష్ లెగ్స్ అనాలన్నమాట. ఇది 2 పదాలతోటి మాట్లాడడం. వాష్ లెగ్స్ అంటే కాళ్ళు కడుక్కో అని ఇంగ్లీష్లో చెప్పడం. ఇంగ్లీష్ వాళ్ళు మొదట కడుక్కో అంటే వాష్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. తర్వాత కాళ్ళు అని మాట్లాడతారు. మనం తెలుగులో కాళ్ళు కడుక్కో అంటాం. ఇంగ్లీష్ వాళ్ళు కడుక్కో కాళ్ళు అంటారనమాట. అంటే ఈ క్రియని వాళ్ళు మొదట మాట్లాడతారు. వాష్ లెగ్స్ అనాలి. ఇదే 3 పదాలతోటి మనం మాట్లాడాలంటే నీ కాళ్ళు కడుక్కో అని ఇంట్లో వారికి చెప్పాలంటే వాష్ యువర్ లెగ్స్ అనాలి. మాట్లాడేటప్పుడు కలిపి మాట్లాడాలన్నమాట. వాష్ యువర్ లెగ్స్, వాష్ యువర్ లెగ్స్ అనాలి. ఇక్కడ వాష్ అంటే కడుక్కో, యువర్ అంటే నీ, లెగ్స్ అంటే కాళ్ళు. వాష్ యువర్ లెగ్స్ అనాలి. అదేవిధంగా చేతులు కడుక్కో, చేతులు కడుక్కో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? వాష్ హ్యాండ్స్, వాష్ హ్యాండ్స్ అనాలన్నమాట. వాష్ హ్యాండ్స్ అంటే చేతులు కడుక్కో అని ఇంగ్లీష్లో అనడం అనమాట. వాష్ అంటే కడుక్కో, హ్యాండ్స్ అంటే చేతులు. నీ చేతులు కడుక్కో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఇక్కడ 3 పదాలు ఉన్నాయన్నమాట. ఈ వాక్యాన్నే ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎక్కువగా మాట్లాడతారనమాట. వాష్ యువర్ హ్యాండ్స్ అనాలి. వాష్ యువర్ హ్యాండ్స్. వాష్ అంటే కడుక్కో, యువర్ అంటే నీ, హ్యాండ్స్ అంటే చేతులు. వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్ అనాలి. అదేవిధంగా ముఖం కడుక్కో, ముఖం కడుక్కో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? వాష్ ఫేస్ అనాలన్నమాట. వాష్ ఫేస్. ఫేస్ అంటే ముఖం. నీ ముఖం కడుక్కో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఇక్కడ 3 పదాలు ఉన్నాయన్నమాట. వాష్ యువర్ ఫేస్ అనాలి. వాష్ యువర్ ఫేస్, వాష్ యువర్ ఫేస్ అనాలన్నమాట. వాష్ అంటే కడుక్కో, యువర్ అంటే నీ, ఫేస్ అంటే ముఖం. ముఖం కడుక్కో అని రోజు చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం. వాష్ యువర్ ఫేస్ అనాలన్నమాట ఇంగ్లీష్లో. బట్టలు వేసుకో, బట్టలు వేసుకో అని చిన్నపిల్లలకి ఎలా చెప్పాలి? పుట్ ఆన్ క్లోత్స్, పుట్ ఆన్ క్లోత్స్. వేసుకో అనడాన్ని ఇంగ్లీష్ వాళ్ళు 2 పదాలు ఉపయోగించి మాట్లాడతారనమాట. పుట్ ఆన్ అంటారనమాట. పుట్ ఆన్ క్లోత్స్. పుట్ ఆన్ క్లోత్స్ అంటే బట్టలు వేసుకో అని ఇంగ్లీష్లో చెప్పడం. అదేవిధంగా చొక్కా వేసుకో, కొన్ని సందర్భాల్లో చొక్కా వేసుకో అని చెప్తూ ఉంటాం. పుట్ ఆన్ షర్ట్, పుట్ ఆన్ షర్ట్. ఇక్కడ పుట్ ఆన్ అంటే వేసుకో అని చెప్పటం అనమాట. ఏది వేసుకోవాలో అది మనం చివర పెట్టి చెప్పాలన్నమాట. షర్ట్ అంటే చొక్కా. మనం తెలుగులో చొక్కాని ముందు పెట్టి మాట్లాడతాం. ఇంగ్లీష్ వాళ్ళు వేసుకో చొక్కా అంటారనమాట ఎదుటివారికి చెప్పేటప్పుడు. పుట్ ఆన్ షర్ట్ అని పిల్లలకి చెప్పచ్చు అనమాట. చొక్కా వేసుకో అనాలంటే పుట్ ఆన్ షర్ట్ అనాలన్నమాట. పిల్లలు ఏదన్నా గొడవ చేస్తున్నారు, మీకు నచ్చలేదు, ఆపు అనాలంటే స్టాప్ అనాలన్నమాట. స్టాప్ అంటే ఆపు. ఉదాహరణకి పిల్లలు కొట్టుకుంటున్నారు, కొట్టుకోవడం ఆపండి, కొట్టుకోవడం ఆపండి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? స్టాప్ ఫైటింగ్ అనాలన్నమాట. స్టాప్
ఫైటింగ్ స్టాప్ అంటే ఆపండి లేక ఆపు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఫైటింగ్ అంటే కొట్టుకోవడం. అప్పుడప్పుడు చిన్నపిల్లలు కొట్టుకుంటూ ఉంటారు కదా, అరే కొట్టుకోవద్దురా అని చెప్పడాన్ని స్టాప్ ఫైటింగ్ అనాలన్నమాట ఇంగ్లీష్లో. ఆ చిన్నపిల్లలు ఏదన్నా తప్పు పని చేస్తున్నారు, ఆ చేయడం ఆపు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? స్టాప్ డూయింగ్ అనాలన్నమాట. స్టాప్ అంటే ఆపు, డూయింగ్ అంటే చేయడం అనమాట. స్టాప్ డూయింగ్ అంటే చేయడం ఆపు అని ఇంగ్లీష్లో చెప్పడం. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎక్కువ వాదిస్తూ ఉంటారనమాట. అలాంటి సందర్భంలో వాదించటం ఆపు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? స్టాప్ ఆర్గ్యూయింగ్ అనాలన్నమాట. స్టాప్ ఆర్గ్యూయింగ్ అంటే వాదించటం. స్టాప్ ఆర్గ్యూయింగ్ అనాలన్నమాట. అంటే వాదించటం ఆపు అని ఇంగ్లీష్లో చెప్పడం. చిన్నపిల్లలు కొన్ని సందర్భాల్లో ఈ వీడియో గేమ్స్ కానీ ఫోన్ చూడటం కానీ కంప్యూటర్ గేమ్స్ కానీ చాలాసేపు ఆడుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆడుకోవడం ఆపండి లేక ఆడుకోవడం ఆపు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? స్టాప్ ప్లేయింగ్ అనాలన్నమాట. అంటే ఆడుకోవడం ఆపు అని ఇంగ్లీష్లో చెప్పటం. ఇంకా చదువుకోవడం మొదలుపెట్టు అని అంటూ ఉంటాం పిల్లలతోటి. చాలాసేపు ఆడుకున్నావు కదా, ఇంకా చదువుకోవడం మొదలుపెట్టు. ఈ మొదలుపెట్టు అనడాన్ని స్టార్ట్ అంటారనమాట. స్టార్ట్ రీడింగ్ అనాలన్నమాట. స్టార్ట్ అంటే మొదలుపెట్టు, రీడింగ్ అంటే చదవడం. స్టార్ట్ రీడింగ్ అంటే చదవడం మొదలుపెట్టు అని ఇంగ్లీష్లో అనడం. హోంవర్క్ మొదలుపెట్టు అని పిల్లలకి ఎలా చెప్పాలి? హోంవర్క్ మొదలుపెట్టు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే స్టార్ట్ డూయింగ్ హోంవర్క్ అనాలన్నమాట. స్టార్ట్ డూయింగ్ హోంవర్క్ అనాలన్నమాట. స్టార్ట్ అంటే మొదలుపెట్టు, డూయింగ్ అంటే చేయడం, హోంవర్క్ అంటే టీచర్లు పిల్లలకి ఇంటి దగ్గర చదువుకోవడానికి ఇచ్చే పని అనమాట. హోంవర్క్. స్టార్ట్ డూయింగ్ హోంవర్క్ అంటే హోంవర్క్ చేయడం మొదలుపెట్టు అని ఇంగ్లీష్లో చెప్పడం. వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు పిల్లలు, చూడడం ఆపండి లేక చూడడం ఆపు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? స్టాప్ వాచింగ్. స్టాప్ అంటే ఆపు, వాచింగ్ అంటే చూడడం. అంటే టీవీ చూస్తూ ఉంటారు, కంప్యూటర్ చూస్తూ ఉంటారు, ఫోన్ చూస్తూ ఉంటారు. అరే చూడడం ఆపండి, చూడడం ఆపు అనాలంటే స్టాప్ వాచింగ్ అనాలి. టీవీ చూడడం ఆపు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? స్టాప్ వాచింగ్ టీవీ అనాలన్నమాట. స్టాప్ వాచింగ్ టీవీ అని పిల్లలకి చెప్పాలన్నమాట. అంటే టీవీ చూడడం ఆపండి, టీవీ చూడడం ఆపు అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. స్టాప్ వాచింగ్ టీవీ అనాలి. కొన్ని సందర్భాల్లో టేబుల్ కానీ, కుర్చీలు కానీ, సోఫా కానీ చిందరవందరగా ఉన్నాయి. ఆ టేబుల్ సరిచెయ్యి అనడాన్ని సెట్ అంటారనమాట. సెట్ అంటే సరిచేయడం అనమాట. సెట్ ద టేబుల్ అంటే టేబుల్ సరిచేయి అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. అదే సోఫా ఉంది, సోఫా సరిచేయి అని ఇంగ్లీష్లో చెప్పాలంటే సెట్ ద సోఫా. ఏది సరిచేయాలో అది చివరి పెట్టుకొని మనం మాట్లాడాలన్నమాట. సెట్ ద టేబుల్ అంటే టేబుల్ సరిచేయి. కుర్చీలు సరిచేయి అనాలంటే సెట్ ద చైర్స్ అట్లా అనాలన్నమాట. సరిగ్గా పెట్టు. కొన్ని సందర్భాల్లో పిల్లలతోటి చెప్తా ఉంటాం, అరే సరిగ్గా పెట్టు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? కీప్ ప్రాపర్లీ అనాలి. కీప్ అంటే పెట్టు, ప్రాపర్లీ అంటే సరిగ్గా అనమాట. కీప్ ప్రాపర్లీ అంటే సరిగ్గా పెట్టు అని ఇంగ్లీష్లో అనడం. కొన్ని సందర్భాల్లో వస్తువులన్నీ సరిగ్గా పెట్టు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? వస్తువులన్నీ ఈ పదం అదనంగా వచ్చిందనమాట. వస్తువుల్ని ఇంగ్లీష్లో థింగ్స్ అంటారనమాట. థింగ్స్ అంటే వస్తువులు. కీప్ థింగ్స్ ప్రాపర్లీ అనాలన్నమాట. కీప్ థింగ్స్ ప్రాపర్లీ మాట్లాడేటప్పుడు కీప్ థింగ్స్ ప్రాపర్లీ అనాలన్నమాట. కీప్ అంటే పెట్టు, థింగ్స్ అంటే వస్తువులు, ప్రాపర్లీ అంటే సరిగ్గా అని చెప్పడం అనమాట. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, మీరు ఏదైనా పని చెప్పాలి, ఇలా రా అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? కమ్ హియర్ అనాలన్నమాట. కమ్ అంటే ఇక్కడికి, హియర్ కమ్ అంటే రా అనడాన్ని కమ్ అంటారు. హియర్ అంటే ఇక్కడికి రా
అనేదాన్ని మాటల్లో అప్పుడప్పుడు మనం ఇలా రా అంటూ ఉంటాం. ఇలా రా అనాలంటే కమ్ హియర్ అనాలి. ఒక నిమిషం ఇలా రా. వాళ్ళు రానంటా ఉన్నారు. నాకు పని ఉంది అని అంటూ ఉన్నారు పిల్లలు. ఒక్క నిమిషం ఇలా రా, ఒక నిమిషం ఇలా రా అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? కమ్ హియర్ ఫర్ ఎ మినిట్. కమ్ హియర్ అంటే ఇలా రా, కమ్ హియర్ అంటే ఇలా రా. ఫర్ ఎ మినిట్ అంటే ఒక నిమిషం. ఓకే, మినిట్ అంటే నిమిషం, ఏ అంటే ఒక, ఫర్ అంటే కోసం అన్నమాట. కమ్ హియర్ ఫర్ ఎ మినిట్, కమ్ హియర్ ఫర్ ఎ మినిట్ అనాలన్నమాట. కమ్ హియర్ ఫర్ ఎ మినిట్. మీరు కూడా బయటకంటూ సాధన చేయాలన్నమాట. అప్పుడే ఈ వాక్యాలు మీ మనసులో ఉండిపోతాయి అన్నమాట. కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకో అంటాం. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకో అనాలంటే రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకో. కొన్ని సందర్భాల్లో మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఈ వద్దు అనడాన్ని వాళ్ళు ఫస్ట్ మాట్లాడతారనమాట. మర్చిపోవద్దు అనాలంటే డోంట్ ఫర్గెట్ అనాలన్నమాట. ఇక్కడ డోంట్ అంటే వద్దు, ఫర్గెట్ అంటే మర్చిపోవడం. వద్దు, మర్చిపోవడం అట్లా మాట్లాడతారు ఇంగ్లీష్ వాళ్ళు. డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో చెప్పడం. కొన్ని సందర్భాల్లో మనం బయటికి వెళ్తా ఉన్నాం పిల్లలతో కానీ మన ఇంట్లో వారితో కానీ, అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆపడం మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? స్టవ్ ఆపడం మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో అనాలంటే ఇది కొంచెం పెద్ద వాక్యం. డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు. టు టర్న్ ఆఫ్ ద స్టవ్ అనాలన్నమాట. టర్న్ ఆఫ్ అంటే ఆపడం, స్టవ్ అంటే స్టవ్ అనమాట. డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ అలా అనాలన్నమాట. ఇది కొంచెం పెద్ద వాక్యం. ఇది ఇంట్లో మనం ఇది చేయడం మర్చిపోవద్దు అనే సందర్భంలో ఈ వాక్యం చాలా ఉపయోగపడుతుంది అనమాట. డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ అనాలన్నమాట. ఫస్ట్లో మీ నోరు తిరగబోయినా కానీ నెమ్మదిగా సాధన చేస్తూ ఉంటే ఈ వాక్యాలన్నీ వస్తాయి అన్నమాట. మీకు ఇవి మొదటిసారి మీకు కొంచెం అర్థం కాకపోతే ఈ వీడియోని మరలా చూస్తూ ఉండండి, సాధన చేస్తూ ఉండండి. ఈ వాక్యాలన్నీ కూడాను మీ మనసులో ఉండిపోతాయి అన్నమాట. డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ అనాలన్నమాట. సరే అనాలి. సరే అనడాన్ని ఇంగ్లీష్లో ఓకే అనాలన్నమాట. ఓకే అంటే సరే అని చెప్పడం అనమాట. కొన్ని సందర్భాల్లో నేను చూసుకుంటాలే మీ అమ్మ చెప్పింది, నువ్వు డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ అందనమాట. అంటే స్టవ్ ఆపటం మర్చిపోవద్దని చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే సరే అంటాం అనమాట. సరే అనాలంటే ఓకే అనొచ్చు. కొన్ని సందర్భాల్లో పెద్ద వాక్యంతో కూడా సమాధానం చెప్పచ్చు అనమాట. మనం నేను చూసుకుంటాలే అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనాలన్నమాట. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనాలన్నమాట. అంటే నేను చూసుకుంటాలే అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. ఇది కూడా కొంచెం పెద్ద వాక్యం. మీరు నేను చూసుకుంటాలే అని చెప్పడాన్ని ఇలా మాట్లాడతారనమాట. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పాలన్నమాట. వెళదాం అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? లెట్స్ గో అనాలన్నమాట. లెట్స్ గో అంటే వెళదాం అని ఇంగ్లీష్లో అనడం. ఉదాహరణకి బయటికి వెళదాం అని ఇంట్లో వారితో ఎలా అనాలి? బయటికి వెళదాం అని ఇంగ్లీష్లో అనాలంటే లెట్స్ గో అవుట్ సైడ్ అనాలి. ఇక్కడ అవుట్ సైడ్ అంటే బయట లేక బయటకి అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. లెట్స్ గో అవుట్ సైడ్. ఇంట్లో మీకు బోర్ కొడుతుంది, అందరినీ బయటికి వెళ్దాం అని ఇంగ్లీష్లో అనాలంటే లెట్స్ గో అవుట్ సైడ్ అనాలన్నమాట. లెట్స్ గో అవుట్ సైడ్ అంటే బయటికి వెళ్దాం అని ఇంట్లో వాళ్ళని అడగడం. కొంచెం సేపు నడవడానికి వెళ్దాం, సాయంత్రం పూట అయింది, ఇంట్లో వాళ్ళందరినీ కొంచెంసేపు నడవడానికి వెళ్దాం అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? నడవడానికి వెళదాం అనడాన్ని లెట్స్ గో అంటారు కదా. లెట్స్ గో అంటే వెళ్ళడం. వెళదాం అనడాన్ని లెట్స్ ఉపయోగించి మాట్లాడాలన్నమాట. ఇది రెండు పదాలను కలిపి లెటర్స్ అనడాన్ని కలిపి వాళ్ళు లెట్స్ అంటారనమాట. లెట్స్ గో అంటే వెళదాం అని చెప్పటం అనమాట.
వెళ్ళు అనాలంటే గో అనాలి, వెళదాం అనాలంటే లెట్స్ గో అనాలన్నమాట. లెట్స్ గో ఫర్ ఎ వాక్ అనాలన్నమాట. లెట్స్ గో అంటే వెళదాం, ఫర్ ఎ వాక్, వాక్ అంటే నడవడానికి, ఫర్ అంటే కోసం, వాక్ అంటే నడవడం, ఫర్ అంటే కోసం. లెట్స్ గో ఫర్ ఎ వాక్, లెట్స్ గో ఫర్ ఎ వాక్ అంటే నడవడానికి వెళదాం అని మన ఇంట్లో వారికి చెప్పటం. శుభ్రం చేద్దాం అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? శుభ్రం చేద్దాం అనాలంటే లెట్స్ క్లీన్ అప్, లెట్స్ క్లీన్ అప్. ఇల్లంతా చిందరవందరగా పడేస్తుంది, అందరం కలిపి శుభ్రం చేద్దాం, ఇది శుభ్రం చేద్దాం, శుభ్రం చేద్దాం. ఈ ఒక్క దాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలంటే లెట్స్ క్లీన్ అప్, లెట్స్ క్లీన్ అప్ అంటే శుభ్రం చేద్దాం అని ఇంగ్లీష్లో అనడం. చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఆ చెత్త తీసేయి, చెత్త తీసేయి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? టేక్ అవుట్ ద ట్రాష్ అనాలన్నమాట. చెత్తని ట్రాష్ అంటారు ఇంగ్లీష్లో. ట్రాష్ అంటే చెత్త అనమాట. టేక్ అవుట్ ద ట్రాష్, టేక్ అవుట్ ద ట్రాష్ అంటే చెత్త తీసేయి అని ఇంగ్లీష్లో చెప్పటం అనమాట. ట్రాష్ అంటే చెత్త, టేక్ అవుట్ అంటే తీసేయి అని చెప్పటం అనమాట. మధ్యలో మనం ప్రత్యేకంగా ఆ చెత్త గురించి మాట్లాడతాం కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు అదనంగా ఈ ద అనే పదం పెట్టి మాట్లాడతారనమాట. టేక్ అవుట్ ద ట్రాష్ అనాలన్నమాట, అంటే చెత్త తీసేయి అని చెప్పటం. నువ్వు అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. అప్పుడప్పుడు మనం పిల్లల్ని చూసినప్పుడు కానీ వాళ్ళు నీరసంగా ఉంటే నువ్వు అలసిపోయినట్టు కనిపిస్తున్నావు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? నువ్వు అలసిపోయినట్లు కనిపిస్తున్నావు అనాలంటే యు లుక్ టైర్డ్ అనాలన్నమాట. యు అంటే నీవు, లుక్ అంటే కనిపిస్తున్నావు, టైర్డ్ అంటే అలసిపోయి, అలసిపోయి అనడాన్ని ఇంగ్లీష్లో టైర్డ్ అంటారనమాట. యు లుక్ టైర్డ్ అంటే నువ్వు అలసిపోయినట్టు కనిపిస్తున్నావు అని ఇంగ్లీష్లో అంటాం అనమాట. యు లుక్ టైర్డ్ అంటే అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. ఇవన్నీ కూడా మీరు 1-2 సార్లు అంటూ ఈ వాక్యాల్ని మీ మనసులో పెట్టుకోవాలి. విశ్రాంతి తీసుకో, విశ్రాంతి తీసుకో అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి మన ఇంట్లో వారికి? టేక్ రెస్ట్, టేక్ రెస్ట్ అనాలన్నమాట. టేక్ అంటే తీసుకో, రెస్ట్ అంటే విశ్రాంతి అనమాట. టేక్ రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకో అని ఇంగ్లీష్లో చెప్పటం. కొన్ని సందర్భాల్లో మనం ఎవరికన్నా ఫోన్ చేస్తున్నాము, ఇంట్లో ఎప్పుడు ఉంటావు నువ్వు అని అడగాలి. ఇంట్లో ఎప్పుడు ఉంటావు అని అడగాలంటే వెన్ విల్ యూ బీ హోమ్ అనాలన్నమాట. వెన్ విల్ యూ బీ హోమ్ అంటే నువ్వు ఇంటి దగ్గర ఎప్పుడు ఉంటావు అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. ఇది కూడా చాలా పెద్ద ప్రశ్న. కొంతమంది ఇక్కడ ఎట్ పెట్టి కూడా మాట్లాడతారనమాట. వెన్ విల్ యూ బీ ఎట్ హోమ్ అని అంటారు. మాటల్లో సింపుల్గా కూడా కొన్ని పదాలను తీసేసి ఎదుటివారికి అర్థం అవుద్ది కాబట్టి మాట్లాడుతూ ఉంటారనమాట. వెన్ విల్ యూ బీ హోమ్, వెన్ విల్ యూ బీ హోమ్ అంటే నువ్వు ఇంట్లో ఎప్పుడు ఉంటావు అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. కొన్ని సందర్భాల్లో మనం పనుల్లో మునిగిపోతాం ఇంట్లో. ఆ సమయం ఎంత, సమయం ఎంత అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? వాట్ టైమ్ ఈజ్ ఇట్, వాట్ టైమ్ ఈజ్ ఇట్ అంటే టైం ఎంత అయింది అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. వాట్ ఈస్ ద టైమ్ నౌ అంటే ఇప్పుడు టైం ఎంత అయింది అలా అడగచ్చు. వాట్ టైమ్ ఈజ్ ఇట్ అంటే ఇప్పుడు టైం ఎంత అయింది ఇలా కూడా అడగచ్చు అనమాట. ఈ ఇంట్లో మాట్లాడే వాక్యాలని మీరు 2-3 సార్లు చూస్తూ సాధన చేయాలన్నమాట. ఇవన్నీ కూడాను మీరు గ్రామర్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. కొన్ని వాక్యాలని మనం అట్లాగే వాక్యాలుగానే మనసులో గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడు సందర్భం వచ్చినప్పుడు బయటికి తీసి మాట్లాడాలి. అలా కాకుండా గ్రామర్లో ఈ పదం తర్వాత ఇది పెట్టాలి అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే మనం వాక్యాలు మాట్లాడలేకపోతాం అనమాట. అందుకని ఈ ఇంట్లో మాట్లాడే వాక్యాలన్నింటినీ కూడాను మీరు 1-2 సార్లు బయటకంటూ ఏ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి అనేది సాధన చేస్తూ మీరు బయటకు 2-3 సార్లు అంటూ మాట్లాడుతూ ఉంటే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఈ వీడియో మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోలు చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఓకే అండి, నేను చేసిన వీడియోలు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయో లేదో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైం. టేక్ కేర్.